తర్వాత కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? జ్ఞానులు ఎలా ఉంటారు? నేనే చేశాను, నేనే చేశాను. ఈ పని నేను చేశాను. మేడం నేను ఇది నా వల్లే అవుతుంది. వేరే వాళ్ళ వల్ల కాదు అనే అహంతో మాట్లాడరు. మనం గ్రూప్‌గా చేస్తున్నాం. ఈ పని నాక్ నా ద్వారా జరుగుతుంది. నాకదొక ఆపర్చునిటీ. నేను దాన్ని విట్‌నెస్ చేస్తున్నా అనే లెవెల్‌కొస్తారు. ఇది కర్మయోగం. తర్వాత జ్ఞానయోగం. మనం ఏదైతే సత్సంగం చేస్తున్నామో, స్వాధ్యాయం చేస్తున్నామో ఇదంతా జ్ఞానయోగం. నాకు తెలిసింది ఇంతే. సో, ఒక స్టోరీ కూడా ఉంది జ్ఞానయోగానికి. ఒక ఋషి అంట వాళ్ళ శిష్యుడికి, "స్వామి నాకు జ్ఞానోదయం కావాలి. నేను ఎన్‌లైట్ కావాలి" అంటే, సరే ఒక గుడిసిచ్చాడంట. గుడిసిచ్చి, "ఇక్కడ మెడిటేషన్ చేయంటే" ఒక 6 మంత్స్ చేశాడంట మెడిటేషన్. చేసిన తర్వాత "ఏం అర్థమైందిరా" అంటే, "నేను దేహం కాదు మనసుని" అన్నాడండి. "ఇంకొక 6 నెలలు చేయి" అన్నాడంట. అంటే వాడి చైతన్యం రిలాక్స్ అయిన తర్వాత బాడీ నుంచి మైండ్‌కెళ్తుంది. ఎవరిదైనా సరే మనం పడుకున్నప్పుడు మన చైతన్యం చెయ్యి కలపాలన్నా కలపలేం. మన చైతన్యం ఎక్కడి నుంచి వెళ్తుంది? రిలాక్స్ అయిపోయినప్పుడు మైండ్‌కెళ్తుంది. చైతన్యం బాడీ నుంచి మైండ్‌కి తీసుకెళ్ళడం చాలా ఈజీ. యోగ నిద్ర ద్వారా కూడా చేయొచ్చు. కానీ మనసుని శూన్యం చేస్తే మళ్ళీ ఆ చైతన్యం వేరే లెవెల్‌కెళ్తుంది.